హలో ఫ్రెండ్స్. మనం ఎప్పుడా అని ఎదురు చూసాం. ఆ సాంగ్ రాగానే బ్లాక్ బస్టర్ గూడా దాన్ని చేసామనమాట. దానికి పాపీ ట్యూన్ అని ఒక ముద్ర గూడా యేసామనమాట. ఇప్పుడు చూసుకుంటే సడెన్ సర్ప్రైజ్ కింద మన 'దేవరా' మూవీ టీమ్ నుంచయితే ఒక కొత్త అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేసింది. అది ఏంటి అంటే మన 'బైరా' గ్లిప్స్ అయితే అఫీషియల్‌గా అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. నిజంగా గ్లిప్స్ చూసిన వెంటనే నిజంగా ప్రతి ఒక్క అభిమాని కూడా ఒక్కరు ఒక అభిమాని కాదు. యొక్క 'తారక్ అన్న' అభిమానిస్ మాత్రమే కాదు. ప్రతి ఒక్క అభిమాని గూడా ఈ గ్లిప్స్ చూడగానే సర్ప్రైజ్ అయిపోతారు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే సడెన్‌గా రిలీజ్ చేశారు. ఒక్క న్యూస్ కూడా ఇవ్వలేదు. నిజంగా ఇలాగా చేయడం కారణంగా నిజంగా మన 'దేవరా' మూవీ టీమ్ అయితే ప్రతి ఒక్క అభిమానికి ఇక నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్క అభిమానికి పండగే పండగ. 'దేవరా' మూవీ మీద అంచనాలు పెట్టుకున్న ప్రతి ఒక్క అభిమానికి కూడా పండగే పండగ అన్నట్టయితే మన 'దేవరా' మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక విధంగా అయితే ఇండైరెక్ట్‌గా. ఇప్పుడు చూసుకుంటే అందులో మన 'సైఫ్ అలీ ఖాన్' గారు నటించిన పద్ధతి అయ్యుండొచ్చు. అందులో విలనిజానికి పూర్తిగా లీలమైపోయిన పద్ధతి అయ్యుండొచ్చు. అదే విధంగా ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తున్న పద్ధతి అయ్యుండొచ్చు. వేరే లెవెల్‌లో ఉన్నాయి భయ్యా. దీని ప్రకారం చూసుకుంటే మన 'తారక్ ఖాన్‌కి' మన 'సైఫ్ అలీ ఖాన్' గారు ఏ విధమైన పోటీ ఇస్తారు అనడంలోనైతే నిజంగా ఒక విధంగా 'తారక్ ఖాన్‌ను' మన 'సైఫ్ అలీ ఖాన్' గారు ఈ విధంగా ఉంటే మరి 'తారక్ ఖాన్' ఇంకే విధంగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం అన్నమాట ఇది. మరి నిజంగా ఆ గూస్ బంప్స్ ఇచ్చినాయి. నిజంగా ఒక్కసారి ఆ సీన్ మీరు చూడకపోతే ఒకసారి వెళ్లి ఆ గ్లిప్స్ అయితే చూడండి. ఇప్పటికి కూడా నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. నిజంగా మన మన 'దేవరా' మూవీ విలన్ 'బైరా' గ్లిప్స్‌కే ఇంతలాగా గూస్ బంప్స్ వస్తే, అదే విధంగా మన 'ఎన్టీఆర్' అన్న 'తారక్ అన్న' ఉన్నారు కదా! మరి ఆ 'తారక్ అన్న' మూవీలో చూస్తున్నప్పుడు మన 'తారక్ అన్న' అదే విధంగా మన 'బైరా' ఎదురెదురుగా పడి విధంగా ఫైట్ చేసుకుంటే ఏ లెవెల్‌లో ఉంటదనేసి ఒక్కసారి ప్రశ్నించుకోదగ్గ విషయం అన్నమాట. నిజంగా ఆ రోజు మాత్రం ఒక్కొక్కడికి పూనకాలు లోడింగ్ కాదు బ్లాస్ట్ అయిపోద్ది బుర్ర మాత్రం ఖచ్చితంగాన. సినిమాతో మాత్రం ఖచ్చితంగా ఒక వేరే విజువల్ వండర్‌లోకి బయటకు వస్తారు అనడంలో అయితే ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు. ఇన్ని రోజులు బాలీవుడ్‌లోని ఫైట్‌లకి మారుపేరుగా నిలిచిన బాలీవుడ్స్ గూడా పక్కగా తుడిచిపెట్టుకుపోతాయి అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదనేసి ఈ గ్లిప్స్ ద్వారా అయితే మనకు అర్థమైపోతుంది. ఈ గ్లిప్స్‌లో మనకెక్కువగా అర్థమైంది ఏంటి అంటే, అందులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ గారు నటించిన పద్ధతి అయ్యుండొచ్చు. ఒక్కొక్కడిని మట్టి కరిపిస్తున్న పద్ధతి అయ్యుండొచ్చు. ఈ విధంగా చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారు మన 'తారక్ ఖాన్‌కి' ఏ విధమైన గట్టి పోటీ ఇస్తాడు అనైతే ఈ గ్లిప్స్‌నైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఒక్కసారి మీరు వెళ్లి చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి.